రాత్రి పూట బాధపడు వేరు, దిన పూట బాధపడు వేరు. మందు కొట్టి ఏదో మాట్లాడతారు. ఇప్పుడు రాత్రి 9:30 తర్వాత నేను ఫోన్లు ఎత్తాను. ముఖ్యమంత్రి లెక్క మీరు కూడా ఎత్తారా? 9:30 తర్వాత ముఖ్యమంత్రి ఫోన్ ఎత్తాన్నాడు కానీ నేను ఫోన్లు ఎత్తా 9:30 తర్వాత. ఎందుకంటే నా మీద ప్రేమ విపరీతంగా పెరిగిపోతుంది. నైట్ ఫోనే పెట్టేది ఎత్తితే. కానీ నేను ఫోను నా దగ్గరకు వచ్చినాయి, నేను ఎత్తుతా. నా దగ్గర రాని వాళ్ళు నా వేరే కామన్ జనరల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. నా పాత నెంబర్లు ఏవి కూడా డిస్కార్డ్ చేయలేదు నేను. అక్కడికి రోజు మా కాల్ సెంటర్కి రోజు అనేక ఫోన్ కాల్స్ వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి. అన్ని కూడా కాల్ సెంటర్ నుంచి అడ్రస్ చేస్తాము. కలెక్టరేట్ నుంచి అన్ని R&B కానీ పంచాయతీరాజ్ అన్ని డిపార్ట్మెంట్లకి అడ్రస్ చేస్తారు. నా సెక్రటరీలు చేస్తారు, మా కాల్ సెంటర్ అమ్మాయిలు చేస్తారు. ఎన్ని ఫోన్స్ వస్తాయి రోజుకి? వాటిని పరిష్కరిస్తారా మీరు? పిలిపియాలా? ఇక్కడ ఉన్నారా వాళ్ళు? మా ఇంటి పక్కకి కాల్ సెంటర్ పిలిపియండి. రైట్. నేను జనరల్ గా వారానికి ఒకసారి కూర్చుంటాను. పరిష్కారం ఉంటాయా? ప్రజావాణినా ఇది కూడా? రేవంత్ రెడ్డి ప్రజావాణినా లేకపోతే? పరిష్కారం ఉంటాయి, పరిష్కారం లేనివి ఉంటాయి. పరిష్కారం ఎందుకు లేవు కూడా చెప్తాం మేము. నేనేం ముఖ్యమంత్రి కాదు, నాకు చేత అడ్మినిస్ట్రేషన్. నాకు సుమారు 20-25 వరకు మెంబర్స్ ఉంటారు మా సోషల్ మీడియా కాల్ సెంటర్లో. చెప్పమ్మా. అమ్మాయి ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు మన దగ్గర మీరు? 6 years నుంచి. సీనియర్ అమ్మాయి. చెప్పమ్మా ఎన్ని కాల్ వస్తాయి, ఏంది చెప్పు. కాల్ సెంటర్ ఎక్స్పీరియన్స్ చెప్పు. డైలీ 100 calls దాకా వస్తాయి. మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని చెప్తూ ఉంటారు. NRI కాల్స్ వస్తుంటాయి, నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి వస్తుంటాయి, పెన్షన్ గురించి వస్తుంటాయి, ప్యాడీ గురించి వస్తుంటాయి. సో వాటన్నిటిని కూడా సార్ట్ అవుట్ చేస్తూ ఉంటాం. ఓకే. సో మీ సార్ అంటే కనెక్ట్ అవుతుంటారా? అప్పుడప్పుడు ఏమొస్తున్నాయి ఏంటి అని అడుగుతుంటారా? కంపల్సరీ. ఓకే. డైలీ అప్డేట్ ఉంటుంది సార్ దగ్గర. సొల్యూషన్ వస్తుందా? సొల్యూషన్ దొరుకుతుందా? సొల్యూషన్ వస్తే తెలియజేస్తాం, సొల్యూషన్ రాకపోతే ఎందుకు వస్తలేదని కూడా తెలియజేస్తాం. వీఆర్ దేర్ టు సర్వ్. వాట్ ఎవర్ వీ కెన్ సాల్వ్ వీ విల్ సాల్వ్. వాట్ వీ కెనాట్ సాల్వ్, వై వీఆర్ అన్ఏబుల్ టు సాల్వ్, వీ విల్ ఇన్ఫార్మ్. అది అలా ప్రొసీజర్. ఎట్లాంటి వాటికి సొల్యూషన్ ఉంటది, ఎట్లాంటి వాటికి ఉండవు జనరల్? అమ్మాయి చెప్తే. యాక్చువల్లీ నేను ఎక్కువ NRI కేసెస్ చూస్తుంటాను, గల్ఫ్ ఇష్యూస్. మీకు నిజామాబాద్ కాబట్టి NRI గల్ఫ్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో గల్ఫ్ లో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ విజిట్ వీసా అని చెప్పి ఏజెన్సీ నమ్మి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో అక్కడ ఎంబసీతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేయడం. అండ్ కొంతమంది మెడిసిన్స్ ఇక్కడ క్యారీ చేసి అక్కడ బ్యాన్ అయిపోతే మళ్ళీ డ్రగ్స్ అని చెప్పి జైల్లో వేస్తుంటారు కదా. సో వాటిని సార్ట్ అవుట్ చేయడం. కొంతమంది అక్కడికి వెళ్ళి హెల్త్ పాడైపోయి ఎక్స్పైర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ డెడ్ బాడీస్ ఇక్కడికి రప్పించడం, ఇక్కడ అంబులెన్స్ రెడీ చేయించడం, వాళ్ళ డెస్టినేషన్ కి రీచ్ అయ్యేటట్టు వాళ్ళ ఫ్యామిలీతో కాంటాక్ట్ లో ఉంటాం. సో వాళ్ళు పానిక్ అవ్వద్దు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీకి కూడా మేము మాట్లాడుతూ కనెక్ట్ లో ఉంటాం అనమాట. సో డెడ్ బాడీ ఇంటికి రీచ్ అయ్యేంత వరకు రెస్పాన్సిబిలిటీ మాది. సో మీరు మీ దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరికి షేర్ చేస్తారు? ప్రతి ఇన్ఫర్మేషన్ అరవింద్ సార్ కి ఉంటుంది, PSRs కి ఉంటుంది, ఫ్యామిలీస్ కి ఉంటుంది, టోటల్ కాల్ సెంటర్ కి అప్డేట్ ఉంటుంది. సో మళ్ళీ ఫాలో అప్ ఉంటుందా? వాళ్ళకి ఫోన్ చేస్తారా? ఈవెన్ కేసు అయిపోయాక కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీఆర్ దేర్ ఫర్ దెమ్. ఓకే. సో మీరు ఎత్తకపోయినా వాళ్ళ ద్వారా ఎత్తిస్తున్నారు అన్నట్టు ఫోన్. సమ్ టైమ్స్ నేను ఎత్తుతా సార్, మీరు ఫోన్ చేసి ఎత్తుతా కదా. నాది ఎత్తుతారు సార్. మీరు కాల్ సెంటర్ వేయలే కదా ఇప్పుడు ఇంటర్వ్యూ అని, నాకే చేసారు కదా. మీరేం చేస్తుంటారు? నేను సోషల్ మీడియా చూసుకుంటాను. అంతే. ఓకే. ఎన్ని కాల్స్ వస్తాయి డైలీ? ఈ సేమ్ కాల్ సెంటర్ 100 కాల్స్ వస్తాయి. నార్మల్గా గల్ఫ్ కాల్స్ వస్తాయి, మామూలుగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కాల్స్ కూడా వస్తాయి. మనము తరుగు తీయడం కానీ లారీలు అరేంజ్ చేయడం కానీ వస్తాయి. మనం అక్కడ PA వాళ్ళ నారాయణ ఉంటారు, వాళ్ళని కాంటాక్ట్ చేపించి మనం సొల్యూషన్ కి ఫైండ్ అవుట్ చేసి చెప్తాం వాళ్ళకి. ఓకే. సోషల్ మీడియాలో మీ సార్ కి అగెనెస్ట్ గా వీడియోలు కూడా పెడుతుంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి అట్లా ఏం బెదిరించడంలో ఏముండదు. ఏంటంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదైతే మన సార్ చేస్తాడో అవి ఓన్లీ పబ్లిష్ చేస్తాం, అది ఒకటి చేస్తాం. అచీవ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి మొత్తం. సో ప్రమోషన్ బాగా చేస్తారు. ఎంత డేటా ఉంది నీ దగ్గర? డేటా ఎంత ఉంది? మా దగ్గర హౌస్ హోల్డ్ డేటా వచ్చి 12 lakhs డేటా ఉంటుంది. మన దగ్గర ఫైర్ వాల్ ఉంటుంది. ఆ డేటా అన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి మన దగ్గర. 12 లక్షల కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి మన దగ్గర. మనం అప్డేట్ కూడా చేపిస్తాం. టీం పంపించి ఏదైతే డేటా ఉందో దాన్ని సెగ్రిగేట్ చేసి దాన్ని అప్డేట్ కూడా చేయించుకొని మన దగ్గర ఉంటుంది అంత డేటా అంతా. ఇప్పుడు ఎలక్షన్ రాగానే అరవింద్ సార్ కోటేయండి అని మీ దగ్గర నుంచి పోతాయి మొత్తం మెసేజ్ పోతే అన్ని వాట్సాప్ మెసేజెస్ అన్ని పోతాయి. డెవలప్మెంట్ ఏదైతే మేము చేసినామో అన్ని వెళ్తాయి యాక్టివిటీస్ అన్ని. డేటా సెక్యూర్, డేటా సెక్యూర్, ఫైర్ వాల్ బయటికి పోదు. డేటా తీయలేరు, ఎవరు పెన్ డ్రైవ్ పెట్టి తీయటము, ఈమెయిల్ చేసుకోవటము, బయటికి పోదు డేటా. ఓకే.
థ్యాంక్ యూ. యా. సో ఇప్పుడు ఇంత పెద్దగా నెట్వర్క్ పెట్టాలంటే మరి కోట్లు కావాలి. అంటే జనరల్ గా ఒక లీడరు నెలకి 20-25 లక్షలు ఖర్చు అని చెప్తున్నా కదా. మామూలు ఏడ పోటీ చేస్తాడు సార్? ఇక రాజకీయాల్లోకి రావాలంటే మామూలుకి ఎట్లా సాధ్యం అవుతుంది? మరి ఆ కొరట్లలో నేను రూపాయి పెట్టకుండా నిలబడ్డా. గెలిస్తే గెలిచినాం, ఓడినాం, పైసల ప్రభావం ఎంత ఉంటుంది చూద్దాంలే అని ఎక్స్పెరిమెంట్ చేసిన. నేరుగా 9-10 వేలతో పోయింది ఎలక్షన్. అంటే గెలవచ్చు అన్నట్టు. అసలు అందరూ కూడా పైసల డిస్ట్రిబ్యూషన్ బంద్ చేయాలి. అన్ని పార్టీలు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి బంద్ చేయాలి. మీరు పెట్టరా? మీరు ఒక్క రూపాయి కూడా వంచారా? కొరట్లలో పెట్టలేదు. పైసలు లేక కాదు, ఎక్స్పెరిమెంట్ చేసిన. ఇప్పుడు ఎంపీకి పెట్టట్లేదా మీరు? ఎంపీకి పెట్టిందా? మన ఎంపీకి ఏమో మీరు చెప్పాలా? పెట్టిరా? పెట్టాలనుకుంటే పెట్టగలుగుతా, కొరట్లలో పెట్టదలుచుకోలేదు. ఇప్పుడు లిక్కర్ పోయించు ఇట్లాంటి ఏముండయా మీ మీది? లిక్కరు ఏముండవు, ఓటుకి 500 1000 ఎట్లా ఇవన్నీ ఏముండవు? ఏం లేవు. నెక్స్ట్ టైం ఈజీగా ఉందా మీకు? 2029 అక్కడ భారతీయ జనతా పార్టీ 45% 2019లో వచ్చింది ఓటు. ఓకే. 2024లో 48 పైన వచ్చింది. 2029లో 50% పైన ఓటు వస్తుంది. నిజామాబాద్ పార్లమెంట్ 50% మీ బీజేపీకే ఓట్లు పడతాయి. 45 19లో 48 పైన 24లో నెక్స్ట్ టైం 50 పైన వస్తుంది బీజేపీకి. జగిత్యాల్లో ఏంటి మీ గొడవ? మీకు ఆ సంజయ్కి అంటే పోయి నన్ను గెలుపుతా ఉన్నారు ఆ నియోజకవర్గంలో పోయి. ఏం గొడవ? నా పని నన్ను చేసుకునేకుండా ఈయనేంది ఎంపీ నా దగ్గరికి వస్తున్నాడని ఆయన. ఎవరు ఆయన పని? ఆయన జాగిరా అది. సంజయ్ డాక్టర్ జగిత్యాల ఆయనకి విషయంలో కేవీలో 10 ఎకరాలు ఇవ్వాలి, అనుకూలంగా ఉన్న జాగాలు ఇవ్వాలి. ఆయన ఊర్లు, ఆయన దోస్తుల ఇండ్లు, ప్రాపర్టీల దగ్గర ఇస్తామంటే అది అదేమన్నా ఆయన జాగిరా? నెక్స్ట్ టైం జగిత్యాల్లో ఏమైనా కాలేజ్ పెట్టాలని చూస్తున్నారా? ఎట్లా? జగిత్యాల భాగం అండి. రెగ్యులర్ గా ఈ మధ్య జగిత్యాల నుంచి నిజామాబాద్ జిల్లా స్ట్రాంగ్ అయిపోయింది. జగిత్యాల కొరట్లో కూడా మేము గెలవాలి నెక్స్ట్ టైం. ఫోకస్ ఎక్కువ పెట్టినా. సో మీ క్యాండిడేట్ ఆమె శ్రావణినే. పోయినసారి ఆమెకి దాదాపు 44-45 వేలు ఓట్లు వచ్చినాయి. హైయెస్ట్ నాకు తెలిసి మహిళా క్యాండిడేట్లలో బీజేపీ తరఫున నిలబడ్డ దాంట్లో ఆమెకు హైయెస్ట్ వచ్చినాయి. డెఫినెట్ గా ఫ్రంట్ రన్నర్. మూతి పనులు రాలుతాయి, దవడ పనులు రాలుతాయి. నేను భయపడి పోయినా అంటే నేను భయపడుతున్నా. నన్ను భయపెట్టేటోడు మునగాడు లేడు. రాలుతాయి మరి. ఆయన కూడా అదే మాట్లాడుతున్నాడు కదా. ఆయన కూడా అదే అంతే గట్టిగా మాట్లాడుతుంది కదా. నెక్స్ట్ ఎలక్షన్ లో చూపిస్తా నా ఇదని. చూపెట్టు. ఇప్పుడు ఆయన అధికార పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు అది కూడా లైన్ క్లియర్ అయింది దానికి. జీవన్ రెడ్డి గారు ఆయన పోయి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యిండు. ఇప్పుడు ఆయనకు కూడా ఇంకా ఇబ్బంది లేదు. సరే, వన్ సైడ్ ఉన్నది. నిలబడి ఆయనకే టికెట్ రావాలని చెప్తున్నా కదా. జీవన్ రెడ్డి గారిని మీరు అటెందుకు పోనిచ్చారు? ఇటు లాగితే అయిపోతుండగా. జీవన్ రెడ్డి గారిని నేను కంట్రోల్ చేస్తానా అండి? ఆయన ఇష్టం ఉన్న దగ్గరికి ఆయన పోతారు కానీ భలే చెప్తారు మీరు. అంటే మీకు జీవన్ రెడ్డి గారి మీద అభిమానం చూపెట్టగలుగుతా, ప్రేమ చూపెట్టగలుగుతా, గౌరవం చూపెట్టగలుగుతా. ఆయనను పట్టుకొని ఆయన ఎటుకోవాలని చెప్పగలుగుతానా నేను?